హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మునగాకు ఫ్రై. ఇలా కొమ్ము నుంచి ఆకులు బాగా సపరేట్ చేసేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మునగాకు సరిపడా మనము పప్పు ఉడికించుకోవాలండి. ఇది పప్పు 70% ఉడికితే చాలు, మిగతా 30% మునగాకుతో పాటు ఉడికిపోతుంది. అలా 10 minutes ఉడికించిన తర్వాత మునగాకు పప్పు రెండు ఉడికిపోతాయి. ఉడికించిన తర్వాత మనం మూత పెట్టకూడదండి. మూత పెడితే మనకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. మూత ఒక 2 minutes వదిలేసి మూత పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఉడికిపోయిందండి. ఇంకా మనం ఎసరు వంచేసుకోవాలి. వంచేసుకున్న తర్వాత ఆకు బాగా చల్లార్చిన తర్వాత ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. అంటే పిండుకోవాలండి. ఇలా బాగా మెత్తగా పిండేసుకోవాలి. దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా పిండేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. యాక్చువల్గా అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిర్చి వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ఆకుకూర వేసేసుకోవాలండి. మునగాకు వేసేసుకొని అలా ఆకు వేసుకున్న తర్వాత మనం ఆకులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీల పొడి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్గా. చపాతీలోకి, రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.